Hello everyone, I am Dr. Rashmi, obstetrician and gynecologist, infertility specialist, Manasa Clinic, Vanapati. ఇవాళ మనము పాలిప్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాలిప్ అంటే గర్భసంచి లోపల లైనింగే కొంచెం ఎక్కువగా ఫామ్ అయ్యి అక్కడక్కడ కండలాగా పేరుకుపోవడాన్ని పాలిప్ అంటాం. అయితే గర్భసంచి లోపల ఈ లైనింగ్ని, ఈ ట్రయాంగులర్ లైనింగ్ని ఎండోమెట్రియం అంటారు. అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి కొంచెం ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే నార్మల్ కంటే ఎక్కువ మోతాదులో రిలీజ్ కావడం వల్ల ఈ ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా కానీ పాలిప్ ఫార్మేషన్ కానీ జరుగుతుంది. యూజువల్గా ఈ పాలిప్స్ అనేవి రెండు రకాలండి. కొన్ని ఒక చిన్న స్టాక్తో హ్యాంగ్ అయ్యి ఉంటాయి గర్భసంచి లోపల. ఇందులో చూపిస్తున్నారు, చిన్న స్టాక్ లాగా ఒక స్టెమ్ లాగా ఉండి కింద హ్యాంగ్ అవుతూ ఉంటాయి. కొన్నేమో డైరెక్ట్గా అతుక్కొనే ఉంటాయి అన్నమాట. సో ఈ పాలిప్ వల్ల మనకి ఏంటి సిమ్టమ్స్ ఏంటి అంటే, పీరియడ్స్ కాకుండా సైకిల్ మధ్యలో బ్లీడింగ్ రావడం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు దాన్ని. పీరియడ్స్ లేని టైంలో మిడిల్ ఆఫ్ ది సైకిల్లో బ్లీడింగ్ రావడం, లేదా కలిసినప్పుడు పెయిన్ రావడము, లేదా యూజువల్గా పీరియడ్స్ ఆగిపోయిన ఏజ్ ఉంటుంది, 40-45 ఏజ్, కంప్లీట్గా పీరియడ్స్ ఆగిపోయినాయి, కానీ సడన్గా మధ్యలో ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్ ఆగిపోయిన తర్వాత సడన్గా బ్లీడింగ్ కనిపించడం. సో అలా ఉంటుంది అనమాట. ఈ పాలిప్స్ అనేవి పెరి అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో చాలా కామన్ అండి. యంగ్ ఏజ్లో చాలా తక్కువ. యంగ్ ఏజ్లో వచ్చినాయి అంటే యూజువల్గా అవి పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అలా ప్రజెంట్ చేస్తారు, లేదా పీరియడ్స్ సైకిల్ మధ్యలో బ్లీడింగ్ వచ్చింది అని చెప్పేసి కంప్లైంట్ చేయడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి పాలిప్ వల్ల. పాలిప్ అనేది పెయిన్లెస్సే, కానీ ఓన్లీ ఎప్పుడైతే ట్విస్ట్ అయింది అనుకోండి, ఒక స్టాక్తో హ్యాంగ్ అవుతున్న పాలిప్స్ ఉంటాయని చెప్పాను కదా, స్టాక్ ఎప్పుడైతే ట్విస్ట్ అయిందో అప్పుడు చాలా సివియర్గా పెయిన్ వస్తుంది, లేదా ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు పాలిప్ అనేది పెయిన్ఫుల్ అనమాట. అదర్వైజ్ పాలిప్ పెయిన్ఫుల్ కాదు, ఓన్లీ కొంచెం లోవర్ అబ్డామిన్లో హెవీనెస్ ఉండడం కానీ, పెల్విక్ పెయిన్ ఉండడం కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, ఇలాంటి సమస్యలు పాలిప్ వల్ల ఉంటాయి. పాలిప్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎందుకు అంటే, ఎక్కడైతే పిండం వచ్చేసి ఇంప్లాంట్ కావాలో అదే ఏరియాలో ఒకవేళ పాలిప్ ఉంది, సైజ్ పెద్దగా ఉంది అంటే ఇంప్లాంటేషన్కి ప్రాబ్లం అవుతుంది. దెన్ బ్లడ్ సప్లై మొత్తం పాలిపే తీసుకుంటే ఎంబ్రియోకి ఉండదు కదా, సో ఇంప్లాంటేషన్ అయినా కూడా ఒక్కోసారి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పాలిప్స్ అనేవి మనము రిమూవ్ చేయాలి అని అనుకుంటే యూజువల్గా హిస్టోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా లోపలికి కెమెరా పంపించేసి ఒక చిన్న గ్రాస్పర్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఈ పాలిప్ని రిమూవ్ చేయొచ్చు. జస్ట్ 15 minutes ప్రొసీజర్ అండి హిస్టోస్కోపీ, అండ్ అది పెయిన్ఫుల్ అసలు కానే కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.